భూమిలో ఉన్న మట్టితో తీసి ఏం చేసిండు? బొమ్మగా తయారు చేసిండు. ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు. అయితే ఈ మట్టికి ఆహారం ఎక్కడి నుండి ఇచ్చిండు? ఒక్కసారి గమనించండి. ఈ శరీరానికి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? నేల నుండే వస్తుంది. నేల నుండి వచ్చిన ఆహారం తప్ప నువ్వు ఏ ఆహారం పెట్టినా శరీరం ఏమైపోతుంది? జబ్బు పడిపోతుంది, పాడైపోతుంది. అయితే అది క్రమంగా ఇస్తూ ఉన్నాం, దాని కొరకే ప్రయాస పడుతూ ఉన్నాం, దాని కొరకే ఉద్యోగాలు చేస్తున్నాం, దాని కొరకే పనులు చేస్తున్నాం, దాని కొరకే చదువుకుంటున్నాం, దాని కొరకే అన్ని ప్రయాసము పడుతూ ఉన్నాం ఈ శరీరం కోసమే. కానీ ఆయన అంటున్నాడు కదా, ఈ బొమ్మలోనికి నాసిక రంధ్రంలో నుండి ఆయన ఏదో ఊదిండట. అయితే ఒక బెలూన్ లోపట నేను ఊస్తే అందులో లోపల ఉన్న గాలి ఎవరిది? నాదే అవుతుంది కదా. అది మట్టిలో నుండి తీసిన బొమ్మలోనికి దేవుడు నోరు పెట్టి ఆ ముక్కు దగ్గర ఊదడం ద్వారా ఆ లోపలికి వెళ్ళిన గాలి ఎక్కడి నుండి వచ్చింది? దేవుని కడుపులో నుండి వచ్చింది. మంచిగా గమనించండి. మట్టిలో నుండి వచ్చిన దానికి మట్టిలో నుండి ఆహారం ఇచ్చిండు దేవుడు. మరి దేవుని కడుపులో నుండి వచ్చిన ఈ లోపట ఉన్న ఆత్మకు ఆహారం ఎలా, ఎక్కడ పెట్టాలి? లాజిక్ ఏంటిది? మట్టిలో నుండి వచ్చిన శరీరానికి మట్టి నుండి ఆహారం ఇచ్చిండు. మరి దేవుని కడుపులో నుండి వచ్చిన ఆత్మకు, ఈ ఆత్మ ఉంటేనే నువ్వు నడుస్తున్నావు, ఈ ఆత్మ ఉంటేనే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది, ఈ ఆత్మ ఉంటేనే నువ్వు ఊపిరి పీలుస్తున్నావు, ఈ ఆత్మ ఉంటేనే లోపల శరీరంలో రక్తం అంతా తిరుగుతూ ఉంది. మరి దానికి ఆహారం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? హల్లెలూయా. ఒకసారి గమనించండి. ప్రిస్కిల్ల గారి యొక్క మరణము మనకొక మంచి వార్తను తెలియజేస్తుంది. శరీరాన్ని ఇన్ని సంవత్సరాలు పోషిస్తున్నాం యుగ యుగాల నుండి, కానీ లోపట ఉన్న దేవుని కడుపులో నుండి వచ్చిన ఆత్మకు ఆహారం ఎక్కడి నుండి పెట్టాలి? ఎక్కడి నుండి పెట్టాలి? ఎక్కడి నుండి పెట్టాలి? లాజిక్ మళ్ళా ఏంటిది? మట్టి నుండి వచ్చింది, మట్టికే పెట్టేసిండు. అలానే దేవుని వచ్చిన కడుపులో నుండి వచ్చిన ఆత్మకి ఎక్కడ రావాలి ఆహారము? దేవుని కడుపులో నుండే రావాలి. హల్లెలూయా. అదే ఈ యొక్క వాక్యం కదా. ఇది దేవుడిచ్చిన వాక్యం, మోషే ద్వారా ఈ ప్రపంచానికి అనుగ్రహించిన వాక్యం. ఈ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఆ ఆత్మకు ఆహారం పెట్టిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ క్రైస్తవులు లేరు, హిందువులు లేరు, ముస్లిం ఏం లేదు. ఒక శరీరము మట్టిలో నుండి దేవుడు తీసిండు. ఆ శరీరంలో ఉన్న ఆత్మకు ఆహారము కావాలి. ఆహారం లేకపోతే ఆత్మ ఎక్కడికి పోతుందండి? నరకానికి పోతుంది కదా.